హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగం ఛానల్స్. ఈరోజు అయితే మనం మటన్ కర్రీ చేసుకుంటున్నాం అన్నమాట. సో దానికి కావాల్సిన ఐటమ్ ఇది: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఎర్రగడ్డలు, టమాటాలు, పసుపు అండ్ తర్వాత ఇది ఉప్పు, మటన్ కూడా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం చూపిస్తాను. ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి గంటతో. అండ్ తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమోటాలు అండ్ తర్వాత పసుపు వేయాలన్నమాట. దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. అంటే ఆయిల్కి పట్టేటట్లు అన్ని దాంట్లోకి మిక్స్ చేయాలి. ఇప్పుడు టమాటాలన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం మసాలా వేసుకుంటున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేయాలి. సో మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయాలన్నమాట. అదంతా అది బాగా మిక్స్ అయిన తర్వాత కరివేపాకు వేయాలన్నమాట. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇప్పుడు కారం కూడా వేయాలి. కారం వేసిన తర్వాత ఉప్పు అండ్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారం ఉప్పుని బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం మటన్ వేసుకోవాలి. మనం ఏదైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నామో ఆ మటన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మటన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ప్రతి ముక్కకి పట్టేలాగా మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి గంటతో. చూడండి, మా మమ్మీ బాగా కలుపుతుంది. సో అదంతా పట్టేలాగా కలుపుతుంది. ఆ మసాలా అంతా ముక్కలకి పట్టిన తర్వాత ఇప్పుడు మనం 10 minutes బాయిల్ చేయాలన్నమాట. అంటే అవన్నీ పట్టడానికి. అంత తర్వాత అక్కడ నీళ్ళన్నీ వస్తాయి. ఇప్పటికి మనం కొత్తిమీర అండ్ పుదీనా తీసుకోవాలి. అండ్ 10 minutes తర్వాత ఇలా ఉంటుంది గైస్. దాంట్లో వాటర్ అన్నీ ఊడతాయి మటన్లో. అండ్ తర్వాత చూడడానికి ఇట్లా ఉంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర అండ్ తర్వాత పుదీనా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్, వాసన, స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేయాలన్నమాట దాంట్లోకి. ఇప్పుడు దాంట్లోకి వాటర్ వేయాలన్నమాట. మీకు ఎంతైతే గ్రేవీ కావాలో, ఎంత జ్యూసీగా కావాలో మీకు అన్ని వాటర్ వేసుకోవచ్చు. మనం వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేయాలన్నమాట దాన్ని. చూడండి, బాగా మసాలాకి పట్టేంత లాగా వాటర్ అవన్నీ మిక్స్ చేయాలన్నమాట బాగా. ఇక్కడ వాటర్ సరిపోలేదని మా మమ్మీ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెడతామన్నమాట. కుక్కర్ మూత ఉన్నిచ్చి 3 to 4, 5 విజిల్స్ రానియాలి. దాని తర్వాత ఇది ఫస్ట్ విజిల్ అన్నమాట. ఇప్పుడు వస్తుంది. దాని తర్వాత ఇది సెకండ్ విజిల్. నేను చూపించలేదు, 5 విజిల్స్ తీసుకుంది మా మమ్మీ. నేను చూపించలేదు దీంట్లో. సో మనకి తీస్తానే ఇట్లుంటుందన్నమాట. కర్రీ అంతా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. సో చూడండి, కలుపుతుంది మా మమ్మీ. చూడండి ఆ టెక్స్చర్ ఎట్లా వచ్చింది అదే అనేది చూపిస్తున్నాను నేను. బాగా ఉడికిపోయాయి ముక్కలన్నీ. మంచిగా ఫైనల్లీ మన కూర అయితే అయిపోయింది. మటన్ కర్రీ అయితే అయిపోయింది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింగం ఛానల్స్. బాయ్ గాయ్స్, లవ్ యూ.